హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము సప్తమ స్కందంలో 10వ అధ్యాయము 9వ శ్లోకం నుంచి మనం కంటిన్యూ చేద్దాము. విముంచతి యథా కామాన్ మానవో మనపి స్థితాన్ తర్హ్యేనా పుండరీకాక్ష భగవత్యాయ కల్పతే. శ్రీదేవి మాతాజీ అనువాదం భాషించదండి. పుండరీకాక్ష, మనుజుడు మనసులోని భౌతిక వాంఛలను విడిచిపెట్టగలిగినప్పుడు నీకున్నటువంటి సంపదలను ఐశ్వర్యమును పొంద యోగ్యుడగును. భాష్యము: నీవు భగవంతుని ఎట్టి కోరిక కోరనప్పుడు, ఆ దేవదేవునితో సమానముగా ఐశ్వర్యవంతుడవైనప్పుడు ఎందులకై సేవావరమును కోరుచున్నావు అని నాస్తికులు కొన్ని మార్లు భక్తుని విమర్శించుట జరుగుచుండును. దీనికి శ్రీధర స్వామి వారు భగవత్తత్వాయ భగవత్వస్తమాన ఐశ్వర్యాయ అని వ్యాఖ్యానించిరి. భగవంతునితో సమానమగుట భగవత్తత్వాయ అనగా అతనితో ఏకమగుట లేదా సమానమగుట అని అర్థము కాదు. ఆధ్యాత్మిక జగత్తులో సేవకుడు కూడా ప్రభువు వలనే ఐశ్వర్యయుతుడైనప్పటికీ ఆ భావము పొసగదు.
భగవద్దాసుడు దాసాను దాసునిగా, మిత్రునిగా, తండ్రి, తల్లి లేదా ప్రేయసిగా భగవత్ సేవలో నెలకొని ఉండును. వారందరూ భగవంతునితో సమానముగా ఐశ్వర్యవంతులై ఉందురు. ఇదియే అచింత్య భేదతత్వము. ప్రభువు భృత్యుడు భిన్నమైనను ఐశ్వర్యమున సమానముగా నుందురు. దేవదేవునితో ఏకకాలమున భిన్నత్వము ఏకత్వమను దాని అర్థం ఇదియే. హరే కృష్ణ. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరాయ భూత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే. సుబ్రహ్మణ్య ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. షడ్గుణైశ్వర్యపూర్ణుడగు దేవ, పరమ పురుష, పరమాత్మ, దుఃఖనాశక, నరహరి రూప, నీకు నా వందనములు. భాష్యము. భక్తుడు పరమపురుషునితో సమానుడై భగవత్తత్వపరమును పొందగలుగుననగా అతడు సేవకునిగా తన స్థానమును కోల్పోవునని భావము కాదని ప్రహ్లాదుడు గడచిన శ్లోకమున స్పష్టముగా వివరించెను. విశుద్ధ భగవత్ సేవకుడు భగవంతునితో సమానముగా ఐశ్వర్యవంతుడైనను భక్తితో ఆ దేవదేవునికి నమస్కరించును. ప్రహ్లాదుడు ఇచ్చట భగవంతుని శాంతింపచేయుటకు స్తోత్రము కావించెను. అనగా అతడు తనను భగవానునితో సమానమని భావింపలేదు. తనను సేవకునిగానే గుర్తించి అతడు నృసింహదేవునికి వందనములు కావించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ శ్లోకం తోటి మనకి ప్రహ్లాద్ మహారాజు ఆయన ఏవైతే కనుక ప్రార్థనలు చేసిన తర్వాత సో ఆయన వరాలు కోరుకోమని చెప్పని అడిగితే కనుక ఆయన ఈ విధంగా మనకి సమాధానాలు చెప్పారనమాట. సో ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది, మనకి 1 వీక్ గ్యాప్ వచ్చింది. సో ఏం జరిగిందని చెప్పి ఒకసారి చూద్దాం. సో ప్రహ్లాద్ మహారాజ్ని నరసింహ భగవానుడు ఏదైనా వరాలు కోరుకోమని చెప్పని అడిగారనమాట. అడిగినప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశారు, నాకు భౌతిక పరమైనటువంటి కోరికలు ఎటువంటివి కూడా వద్దు, నాకు ఇటువంటి వరాలు ఇస్తాను అని చెప్పేసి నన్ను మీరు దయచేసి ఎటువంటి ప్రలోభాలని కూడా పెట్టకండి. సో దయచేసి నాకు ప్రలోభాలను ఇవ్వకండి. నేను ఆల్రెడీ అసుర జన్మలో ఉన్నాను. సో అసుర జన్మలో ఉన్నాను అని అంటే కనుక ఏమిటి, ఈ యొక్క శరీరానికి సంబంధించిన సౌఖ్యాలు, భోగాలు, వీటి పట్ల నాకు ఆల్రెడీ చాలా బంధం ఉంటుంది. కానీ నేను అటువంటి భౌతిక పరమైనటువంటి సంబంధాలంటే కనుక నేను చాలా భయంతో ఉంటున్నాను. వాటితో సాంగత్యం అంటే కూడా భయంతో ఉన్నాను నేను. సో నేను అటువంటి భౌతిక పరమైనటువంటి కోరికల నుంచి, నేను బంధాల నుంచి విడబడి ఉన్నాను. సో నాకు ముక్తి కావాలి కాబట్టి నేను మీ యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నాను నేను. సో మీరు ఏం చేశారు, నన్ను ఈ యొక్క భౌతిక ప్రపంచానికి పంపించారు. నన్ను ఎందుకు పంపించారు అని అంటే కనుక ఈ యొక్క ఏదైతే ముడి ఏదైతే ఉందో కోరికలు, యొక్క మనం ఉన్నటువంటి యొక్క భౌతిక ప్రపంచంలో ఏమిటి బంధం ఉంటుందన్నమాట. సో అటువంటి వాటి నుంచి నాకు బయటపడడానికి నన్ను పంపించారు అని చెప్పారు. ఇంకోటి ఏం చెప్తున్నారు, నేనేమి ఒక వ్యాపారిని కాదు. వ్యాపారి అయితే కనుక ఏముంటుంది, నేనేదో ఇది బిజినెస్ డీలింగ్స్ అయితే ఏమిటి, నేను అది చేశాను కాబట్టి మీరు నాకు ఇది ఇవ్వండి అని చెప్పేసి అంటారు. అలాగా నేను మీకు సేవ కేవలము మీ యొక్క ఆనందం కోసం మాత్రమే చేశాను, అంతేగాని మీ దగ్గర నుంచి ఏది నేను ఆశించి చెయ్యలేదు. సో అని చెప్పేసి ఆ విధంగా ఆయన చెప్పారనమాట. నాకు ఎటువంటి కోరికలు లేవు. సో ఎటువంటి మోటివేషన్, మీ దగ్గర నుంచి ఏదో పొందాలని కోరికతోటి నేను మీకు సేవకుడిగా నేను అవ్వలేదు. సో ఆయన ఏం కోరుకుంటున్నారు, ఇంకా మీరు నాకు ఏదైనా వరం ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటే కనుక వరాలు ఇవ్వండి. ఎటువంటి వరాలు ఇవ్వండి అని అడుగుతున్నారు ఆయన. నాకు ఎటువంటి భౌతిక పరమైనటువంటి కోరికలు కూడా ఉండకూడదు అని చెప్పేసి నాకు వరం ఇవ్వండి. నా యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో నా హృదయాంతరాలలో ఎక్కడున్నా సరే అటువంటి కోరికలన్నీ కూడా ఏమైపోవాలి, మొత్తము నాశనం అయిపోవాలి. కేవలము మీ యొక్క సేవ మాత్రమే నాకు కావాలి. సో యొక్క కోరికలు ఉంటే కనుక ఏమవుతాయి అని చెప్పేసి దాని గురించి కూడా మనకి 8వ శ్లోకంలో చెప్పారు. సో జీవితారంభం నుండియే కామం వలన ఇంద్రియ కలాపములు, మనసు, ప్రాణము, దేహము, ధర్మము, ధైర్యము, బుద్ధి, సిగ్గు, ఐశ్వర్యము ఇవన్నీ కూడా నశించిపోతున్నాయి. ఏమిటి,
కేవలము కామము ఉండడం మూలంగానే అన్నమాట. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఆయన? ఎవరైతే కనుక వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క భౌతిక పరమైనటువంటి వాంఛలను ఎవరైతే కనుక విడిచిపెట్టగలుగుతారో భక్తులు, అటువంటి వాళ్ళు స్వామితోటి సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని, సంపదని పొందగలుగుతారు. సో మనము రకరకాలైనటువంటి 5 రకాలైనటువంటి ముక్తుల గురించి మనం చెప్పుకున్నాం. అందులో ఒక రకమైనటువంటి ముక్తి ఏమిటి? సార్ష్టి. అంటే కనుక భగవంతుడితోటి సమానమైనటువంటి సంపదని, ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం అన్నమాట. సో కానీ అక్కడ ఆ సార్ష్టి వచ్చిన తర్వాత వాళ్ళకేదో ఆ సంపద వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఇంకా ఆ రోజు ఆ సంపద దొరికిన తర్వాత ఇంకా వాళ్ళు భగవంతుడికి సేవకుడిగా ఉండాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే భౌతిక ప్రపంచంలో మనం చూస్తాం. ఒకళ్ళు యజమాని ఎవరైతే ఉంటారో బాగా ధనవంతుడు అవుతారు. సేవకుడు ఎవరైతే ఉంటాడో ఆ ధనవంతుడి కంటే కొంచెం తక్కువగా ఉంటాడు. కనీసం కొంచెమైనా తక్కువగా ఉంటాడు. కానీ ఇక్కడ ఏంటి, భగవంతుడితోటి సమానంగా ఐశ్వర్యం కలిగి ఉన్నా సరే ఎప్పుడు కూడా వైకుంఠంలో ముక్తి వచ్చిన తర్వాత భక్తుడు ఎప్పుడు కూడా నేను యజమానిని, భగవంతుడితోటి సమానుణ్ణి అని చెప్పి ఎప్పుడు అనుకోడు అనమాట. ఎప్పుడు కూడా ఎంత భగవంతుడితో సమానమైన ఐశ్వర్యం వచ్చినా సరే నేను ఎప్పుడు కూడా మీకు సేవకుడుగానే ఉంటాను అని చెప్పి ఆయన ప్రహ్లాద్ మహారాజు చెప్తున్నారనమాట. ఇదే అచింత్య భేదాభేద తత్వము అని చెప్పేసి ఇంకా చివరిగా 10వ శ్లోకంలో ఏం చెప్పారు? ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే. నీకు నా యొక్క వందనాలు పరమపురుష, పరమాత్మ, దుఃఖనాశక, నరహరి రూప, షడ్గుణైశ్వర్య పూర్ణమైనటువంటి దేవా, నీకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ప్రహ్లాద్ మహారాజు తన యొక్క కోరికలను అడగమంటే కనుక దానికి సమాధానాలు ఇక్కడితో చెప్పారు అన్నమాట. సో మళ్ళీ మనకి ఇక 11వ శ్లోకం నుంచి 34వ శ్లోకం దాకా మనకి ప్రహ్లాద్ మహారాజుకి నరసింహ భగవానుడు ఏవైతే కనుక ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. సో ఇలా విధంగా చేయి, ఆ విధంగా చేయని చెప్పి ఆ తర్వాత ప్రహ్లాద్ మహారాజు యొక్క రాజ్యాభిషేకం కూడా అవుతుంది. సో 34వ శ్లోకం 11 నుంచి 34 దాకా. సో ఇప్పుడు స్వామి మాట్లాడుతున్నారు. నరసింహ భగవానుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శ్రీ భగవాను వాచ నైకాంతినో మే మయి జాత్విహాషియా ఆసాసతే మూత్రచయే భవద్విదా తథాపి మన్వంతరమేతదత్ర దైత్యేశ్వరాణం అనుభుంక్ష్వభోగాన్. సుబ్బరత్నం మాతజీ మీరు అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడు పలికెను, ప్రియమైన ప్రహ్లాద, నీ వంటి భక్తుడు ఈ జన్మమున గాని మరు జన్మములో గాని ఎటువంటి భౌతిక సంపత్తులను అభిలషింపడు. అయినను దైత్యేశ్వరుడై ఈ భౌతిక జగత్తునందు మన్వంతర కాలము సకల భోగములు అనుభవించమని నిన్ను నేను ఆజ్ఞాపించుచున్నాను. భాష్యము. ఒక్కొక్క మనువు 70 యొక్క యుగ చక్రముల కాలము, ఒక్కొక్క యుగ చక్రము 43 లక్షల సంవత్సరములు జీవించి ఉండునని గణింపబడినది. నాస్తిక జనులు అపారమగు భౌతిక సంపత్తులను అనుభవింపగోరుచు పెద్ద పెద్ద భవంతులను, రహదారులను, నగరములను, కర్మాగారములను నిర్మించుటకు తీవ్రంగా కష్టపడినను దురదృష్టవశాత్తు 80-90 సంవత్సరములు లేదా ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరములు మాత్రమే జీవింపగలుగుదురు. లౌకికుడు గొప్ప శక్తిని వినియోగించి భ్రమపూర్వకమగు సామ్రాజ్యమును సృష్టించినను కొన్ని సంవత్సరముల కాలమే దానిని అనుభవించగలడు. కానీ ప్రహ్లాదుడు భక్తుడు కనుక దైత్యేశ్వరునిగా భౌతిక సంపత్తులను అనుభవించుటకు భగవానుడు అతనిని అనుమతించెను. పరమలౌకికుడు నాస్తికుడైన హిరణ్యకశిపుని ఇంట ప్రహ్లాదుడు జన్మించెను. అతడు తగిన వారసుడు కనుక తండ్రి రాజ్యమును ఏ లౌకికుడును గణింపజాలని సంవత్సరములను భోగింపమని భగవానుడు అనుమతించెను. భక్తుడు ఎటువంటి భౌతిక సంపత్తులను కోరనవసరం లేదు. అతడు విశుద్ధ భక్తుడైనచో శ్రమ పడకుండగానే భౌతిక సౌఖ్యములు కూడా అనుభవించుటకు పుష్కలముగాను అవకాశము పొందగలడు. కనుక ప్రతి ఒక్కరూ అన్ని పరిస్థితుల్లో
భక్తి యోగముని చేపట్టవలసి ఉన్నది. ఎవడేని భౌతిక సంపత్తులను కోరించో భక్తునైనంతటా అన్ని కోరికలను తీరగలవు. దీనిని గూర్చి శ్రీమద్ భాగవతము 2.3.10 నందు ఇట్లు చెప్పబడినది. అకామ సర్వకామో వా మోక్ష కామ ఉదారధీః తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సమస్తమును కోరినను, దేనిని కోరుకున్నను, లేదా సాయుజ్య ముక్తిని వాంచినను భక్తితో దేవదేవుడకు శ్రీకృష్ణుని అర్పించిన వాడే బుద్ధిమంతుడనబడును. హరే కృష్ణ. సో ఇక్కడ నరసింహ భగవానుడు ఆయన ఏం చెప్తున్నారు, ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, నువ్వేం చెయ్యాలి అని చెప్పేసి ఆయనకు ఆదేశాలు ఇస్తున్నారు అన్నమాట. ఇదే ఆదేశాలు మనం ఇంతకు ముందు కూడా చూసాం. ధ్రువ మహారాజు కూడా ఇంతకు ముందు తర్వాత ఏం జరగబోతుంది అనేటువంటి విషయం మొత్తం అంతా కూడా చెప్పేశారు ఆయన. నువ్వు మీ తండ్రి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు రాజ్యం చేస్తావు, సో ఆ తర్వాత మీ పెను తల్లికి ఈ విధంగా జరుగుతుంది, మీ యొక్క పెను తమ్ముడికి ఈ విధంగా జరుగుతుంది, సో ఆ తర్వాత నువ్వు రాజ్యం చేస్తావు, మీ తమ్ముడిని యక్షులందరూ కూడా చంపేసిన తర్వాత, కొంతమంది యక్షులు చంపిన తర్వాత యక్షుల మీద నువ్వు యుద్ధం చేస్తావు, యుద్ధం చేసిన తర్వాత వాళ్ళ మీద విజయం సాధించిన తర్వాత మొత్తం అన్ని కూడా వదిలిపెట్టి ఏమవుతావు, వైకుంఠానికి నా దగ్గరికి వచ్చేస్తావు అని చెప్పేసి ధ్రువ మహారాజుకి అంతా కూడా స్వామి చెప్పేశారు ఏం జరుగుతుంది అని చెప్పేసి. అలాగే భక్తులందరికీ కూడా ఆయనకి ఇష్టమైన వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పేస్తారు అలాగే. సో అలాగే ప్రహ్లాద్ మహారాజుకి కూడా ఇక్కడ ఆదేశాలు ఇస్తున్నారు అన్నమాట. సో ఇవి వరాలు ఏవైనా కోరుకోవయ్యా అంటే కనుక నాకేది వద్దు స్వామి, నీ యొక్క సేవ ఉంటే చాలు, నాకు అవన్నీ అవసరం లేదు, నాకు అక్కర్లేదు అన్నారు. అయినా సరే స్వామి ఏం చేశారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ప్రహ్లాద్ మహారాజుని నీలాంటి భక్తుడు ఈ జన్మలో గాని వచ్చే జన్మలో గాని ఎటువంటి సంపత్తులు కావాలి అని చెప్పి కోరుకోడు. అయినా సరే దైత్యేశ్వరుడివై భౌతిక ప్రపంచంలో ఒక మన్వంతర కాలము సకల భోగాలని అనుభవించమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు అడిగావని కాదు, నాకు ఇవ్వాలనిపించింది కాబట్టి నేను ఇస్తున్నాను, నువ్వు ఎంజాయ్ చేయి అని చెప్పి స్వామి ఆజ్ఞాపిస్తున్నారన్నమాట. సో ఇలాగే కుచేలుడు కూడా ఏంటంటే కనుక, కుచేలుడు కూడా పేదరికానికి బాగా ఆయన అటాచ్ అయిపోయాడు అన్నమాట. అందుకనే స్వామి ఏం చేస్తారు, ఆ యొక్క అటాచ్మెంట్ పోవాలి అని చెప్పేసి ఏం చేశారు, కుచేలుడు కూడా బోల్డ్ సంపదలు ఇచ్చేసారు ఆయన, అటాచ్మెంట్ పోవాలి అని చెప్పేసి అన్నమాట. సో అలాగే భక్తులకి ఏది కావాలి అని చెప్పి కోరుకోరు అన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఏంటి, స్వామి చాలా ప్రఫ్యూజ్ గా ఇచ్చేస్తారన్నమాట. సో మనకి చూస్తే కనుక యుధిష్ఠిర్ మహారాజ్కి, సో ఆయనకి ఎంత మొత్తం భూమండలం అంతా కూడా ఆయన కంట్రోల్ ఆధిపత్యం ఇచ్చేసారు. దాని గురించి మనం మొదటి స్కందంలో తెలుసుకున్నాం. దేవతలందరూ కూడా అనుకునే వాళ్ళంట చూసి, ఆహా యుధిష్ఠిర్ మహారాజు యొక్క ఐశ్వర్యం చూడండి, ఎంత సంపదలు ఉంది, చక్కగా పతివ్రత అయినటువంటి భార్య ఉంది, మొత్తం ఏకఛత్రాధిపత్యం ఉంది భూమి మీద అంతా కూడాను, సో రక్షకులుగా నిలబడేటువంటి 4 తమ్ముళ్ళు ఉన్నారు, సో ఎంత ఐశ్వర్యము, రాజ్యంలో ఆయనకి అజాత శత్రువు, ఆయనకి శత్రువులు అనేటువంటి వాళ్ళే ఎవరూ లేరు, సో ఇలాంటి ఐశ్వర్యం మాకు కూడా ఉండును, బాగుండును అని చెప్పి వాళ్ళందరూ అనుకునేవాళ్ళు. కానీ యుధిష్ఠిర్ మహారాజు దాని అన్నింటినీ కూడా ఎలా తీసుకున్నారు, ఆయన సేవ కింద, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ కింద మాత్రమే ఆయన తీసుకున్నారు. ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆయన అంతర్ధానం అయిపోయారు, ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయారంటే ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అంత పెద్ద సంపదలు, మొత్తం భూమి అంతా, రాజ్యాధిపత్యం అంతా, అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నా సరే ఒక్క క్షణం ఆలోచించలే, కనీసం తమ్ముడు కూడా చెప్పలే. వెంటనే ఏం చేశారు, పరీక్షిత్ మహారాజ్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు, నెక్స్ట్ రోజే రాజ్యాభిషేకం చేసేశారు. అంతే, మిగతా ఆయన రాజవస్త్రాలన్నీ కూడా వదిలిపెట్టి ఆయన ఏం చేసేసారు, వెంటనే హిమాలయాల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కనీసం తమ్ముళ్ళు కూడా రమ్మని చెప్పలేదు, భార్యకు కూడా వెళ్తున్నానని కూడా ఏం చెప్పలేదు. తమ్ముళ్ళు కూడా ఏంటంటే అన్నగారు వెళ్తున్నారని చెప్పి వాళ్ళు కూడా అన్ని వదిలిపెట్టి వాళ్ళు కూడా ఆయన వెనకాలే నడవడం మొదలు పెట్టారు. దీని గురించి అంతా కూడా మనకి చాలా అద్భుతంగా మొదటి స్కందంలో వస్తుంది. పాండవులు గృహమును వీడుట అనేటువంటి అధ్యాయంలో వస్తుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అన్నమాట. సో శ్రీమద్ భాగవతము మొదట్లోనే మనకి ఏం చెప్తున్నారు, ఇక భౌతిక ప్రపంచంలో ఎగ్జిట్ ప్లాన్ గురించి మనకి స్టార్టింగ్ లోనే చెప్పేశారు. చివరి స్కందం వరకు చదివే వరకు కూడా నువ్వు చదివే వరకు ఉంటావో లేదో తెలీదు, కాబట్టి నీ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలని ముందే చెప్పేశారు. మనం చూస్తే సినిమా థియేటర్కి వెళ్తే గనక, లేకపోతే పెద్ద పెద్ద ఆడిటోరియంస్కి వెళ్తే గనక అక్కడ ఏముంటుంది, ఎగ్జిట్ అని చెప్పి బోర్డు పెడతారు, కొన్ని బోర్డ్స్.
ఫైర్ ఎగ్జిట్స్ అని కూడా పెడతారు, కంపల్సరీ అనమాట. పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో కానీ మాల్స్ లో కానీ ఫైర్ ఎగ్జిట్ అని ఉంటుంది అనమాట. సపోజ్ అగ్ని ప్రమాదం ఏమైనా జరిగితే కనుక ఏమో వాళ్ళ పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా ఉంటుంది, ప్రతి చోట కూడా ఉంటుంది. అక్కడ ఏంటి, ఏదైనా ఫైర్ కానీ ఏదైనా జరిగితే కనుక అలాంటి సమయంలో మనం లిఫ్ట్ ఇవన్నీ కూడా మనం వాడకూడదు కూడా. వెంటనే ఏం చేయాలి, ఆ ఫైర్ ఎగ్జిట్ లో ఎక్కడైతే కనుక చూపిస్తారో వెంటనే అక్కడ పరిగెత్తారు. విమానం ఎక్కినా సరే విమానంలో కూడా వాళ్ళు చెప్తారు, ఎక్కినప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ వస్తే కనుక ముందు 2 డోర్లు ఉన్నాయి, మధ్యలో 4 డోర్లు ఉన్నాయి, చివరిలో 4 డోర్లు ఉన్నాయి అని వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు, విమానం బయలుదేరక ముందు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎగ్జిట్ గురించి చెప్తున్నారు, వాళ్ళు ఎలా బయటపడాలి ఎమర్జెన్సీ వస్తే. అలాగే మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి ఉన్నాము అందరం కూడాను. సో కాబట్టి మన ఎగ్జిట్ ప్లాన్ ఏంటి, మనకు ఒక ఎగ్జిట్ ప్లాన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వెళ్ళడానికి ఒక ఎగ్జిట్ ప్లాన్ ఉండాలి. ఆ ఎగ్జిట్ ప్లాన్ ఏంటి అనేది మనకి శ్రీమద్ భాగవతం స్టార్టింగ్ లోనే మనకి చెప్పేశారనమాట. సో అలాగా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే కనుక గొప్ప గొప్ప భక్తులందరూ కూడా ఇటువంటి ఐశ్వర్యాలన్నీ తీసుకున్నా సరే వాటినన్నిటినీ కూడా స్వామి సేవ కింద మాత్రమే చేస్తారు. అంతటి ఐశ్వర్యాలను ఇచ్చినా సరే స్వామి వాళ్ళకి వెంటనే వరాలు కూడా ఇస్తారు. ఏం వరాలు, అటువంటి ఐశ్వర్యాల్లో వాళ్ళు చిక్కుకుపోయి మళ్ళీ వాటిల్లోనే కర్మబంధాల్లో చిక్కుకోకుండా ఉండకూడదు అని చెప్పేసి స్వామి అది కూడా చెప్తారు. నీ యొక్క ఇంద్రియాలు చాలా పటుత్వంతో ఉంటాయి. ధ్రువమహారాజుకు చెప్పారు, అక్కడ చాలా ఇంద్రియాలు స్ట్రాంగ్ గా ఉంటాయి, వీటి పట్ల నీకు అటాచ్మెంట్ ఉండదు అని చెప్పారు. అలాగే ఇప్పుడు చెప్తారన్నమాట ఇక్కడ ఎవరికి, ప్రహ్లాద్ మహారాజు కూడా అదే విధంగా చెప్తారు, నువ్వు జీవన్ముక్తుడు కింద ఉంటావు అని చెప్పారు. కానీ ఇక మొట్టమొదటి శ్లోకంలో ఏంటంటే కనుక ఒక మన్వంతర కాలం పాటు నువ్వేం చేస్తావు అని చెప్తున్నారు, దైత్యేశ్వరుడి కింద ఉండి నీ యొక్క తండ్రికి ఎంతైతే ఐశ్వర్యం ఏదైతే ఉందో ఐశ్వర్యాన్ని అంతా కూడా నువ్వు అనుభవించు, మొత్తం 14 లోకాల ఆధిపత్యాన్ని నువ్వు అనుభవించు, ఇది నా యొక్క ఆజ్ఞ. నువ్వు అడగమని చెప్పకపోయినా సరే నేను ఇస్తున్నాను, కానీ నువ్వు దీన్ని స్వీకరించి అనుభవించాల్సిందే అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ చూస్తాం మనకి గొప్ప గొప్ప రాజులందరూ సామ్రాజ్యాలన్నీ కూడా చేస్తారు, లేకపోతే పెద్ద పెద్ద ఎంపైర్లు, బిజినెస్ ఎంపైర్లు కడతారు. కట్టిన తర్వాత ఎన్ని రోజులు ఉంటున్నారు వాళ్ళందరూ కూడాను, చాలా తక్కువ రోజులు అన్నమాట. రాజులైతే కనుక చూస్తూ ఉంటాం, బయట నుంచి ఎవరైనా శత్రువులు వచ్చేసి వాళ్ళని నాశనం చేసేస్తారు. ఒకవేళ బయట శత్రువులు రాకపోయినా సరే ఇంట్లో శత్రువులు ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళని చంపేస్తారు. ఇవంతా జరగడం చాలా కామన్ అన్నమాట. మనం ఏదో అనుకుంటాం ఇదంతా నేను కట్టుకున్నాను, ఉంటాను, ఇక్కడ చేస్తాను అని చెప్పేసి, కానీ ఎప్పుడు అవన్నీ కూడా పుట్టుమంటాయో మనకు తెలియదు అనమాట. కానీ ఇక్కడ ప్రహ్లాద్ మహారాజుకి ఏం చెప్తున్నారు, ఒక మన్వంతర కాలము. సో బ్రహ్మగారికి ఒక రోజులో మొత్తం 14 మంది మనువులు ఉంటారు. సో ఆ యొక్క మనువులు ఒక మన్వంతర కాలం పాటు నువ్వు ఒక మనువు యొక్క కాలం పాటు జీవించి ఉండు, ఈ విధంగా ఐశ్వర్యాన్నంతా కూడా అనుభవించి ఉండు అని చెప్తున్నారు. ప్రభుపాద గారు ఏం చెప్తున్నారు, మనకి ఏమైనా సంపదలు కావాలి అని అంటే కనుక స్పెషల్ గా అడగాల్సిన అవసరం లేదు. స్వామికి సేవ చేస్తే కనుక ఆయనే వాటిని ఆటోమేటిక్ గా అడగకపోయినా సరే ఆయన ఇచ్చేస్తారు అని చెప్తున్నారు. సో ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారో చూద్దాం నరసింహ భగవానుడు. కదా మదీయా జుషమాణ ప్రియస్త్వా మా వేశ్య మామాత్మని సంతమేకం సర్వేషు భూతేష్వధియజ్ఞమీసం యజస్వయోగేన చ కర్మహిన్వన్. శాంతకుమారి మాతాజీ చదవండి అనువాదం భాష్యం. ఈ భౌతిక జగత్తులో ఉండినడి చింతన నీకు అవసరము. నిరంతరము నా ఉపదేశములను కథలు నిలుచు నా చింతన మంది సదా సంకల్పుడవు. ఏలనగా ఎల్లరి హృదయములోను నేనే పరమాత్మను నెలకొని ఉన్నాను కనుక కామ్య కర్మలను విడిచి నన్ను అర్థింపము. భాష్యం. భక్తుడు భౌతికంగా ఆశ్చర్యభూతుడు అయినప్పుడు సకామ కర్మ ఫలములను భోగించున్నాడని ఎవ్వరూ తలంతరాదు. శివుగా భగవంతుడి ఆదేశించినట్లు సమస్త సంపదలతో ఆ దేవుని సేవించుటకు యోచన చేసేది కారణమున భక్తుడు ఈ భౌతిక జగత్తునందు సంపత్తులన్నింటినీ భగత్యమైంది వినియోగించను. తనకున్న సంపత్తులను అతడు భగవానుని మహిమలను సేవను విస్తరింపజేయట్లు ఉపయోగించను. అతడు ఏనాడు సకామ కర్మను లేదా కర్మకాండ నిర్వహింపడు. అది కేవలం అల్పజ్ఞులకే ఉపదేశించబడిందని అతడు ఎరుగను. ఈ విషయం గురించి శ్రీల సర్వోత్తమదాస ఠాగూరుడు తమ ప్రేమ భక్తి చంద్రికైన గ్రంథములు కర్మకాండ జ్ఞానకాండ కేవలం నిషేరా బాండే అని పలికింది. అనగా కర్మకాండ జ్ఞానకాండ 2 విషభాండములంటివి.
వాటిని ఆకర్షితులైన వాడు మానవ జన్మ వృధా చేసుకున్నవాడు కనుకనే భక్తులు జ్ఞానకాండ ఎందుకు గాని కర్మకాండ ఎందుకు గాని అభిరుచిని చూపక కేవలం అనుకూలమగు కృష్ణ సేవ అనుకూలైన కృష్ణానుశీలనం ఎందే రుచి కలిగి ఉండును. సరే హరే కృష్ణ. సో శ్రీమద్ భాగవతంలో చూస్తే కనుక మనకి మొదటి దగ్గర నుంచి చివరి వరకు కూడా ఏం చెప్తున్నారు? ఈ యొక్క భాగవత ధర్మం గురించి మనకి చెప్తున్నారు. భాగవత ధర్మం ఏం చెప్పారు మనకి? స్టార్టింగ్ లో చెప్పారు, ధర్మ ప్రోజిత కైతవోత్ర పరము అని చెప్పి స్టార్టింగ్ లోనే చెప్పేశారు. ఏం చెప్పారు మనకి? ఏంటిది భాగవత ధర్మం గురించి ఏం చెప్తున్నారు? సో మళ్ళీ మనకి 6వ స్కందం స్టార్టింగ్ లో 3 చాప్టర్స్ లో చెప్పారు మళ్ళీ ఇదే విషయాన్ని కూడా. అజామిల వృత్తాంతం గురించి చెప్తూ దాని వెనకాల ఉన్నటువంటి ఫిలాసఫీలో కూడా పూర్తిగా ఇదే విషయం చెప్పారు మనం. అసలు ఈ జీవుడు భౌతిక ప్రపంచంలో ఎందుకు బాధలు అనుభవిస్తూ ఉన్నాడు అని అంటే కనుక దానికి ఒకే ఒక కారణం ఏమిటి? కామ్యకర్మలు. కామ్యకర్మలు చేస్తూ ఉన్నాడు. సో కామ్యకర్మలు చేస్తూ ఏం చేస్తున్నాడు? ఎలా అయితే కనుక ఈ యొక్క పట్టు పురుగు ఉంటుంది. పట్టు పురుగు ఏం చేస్తూ ఉంటుంది? దాని నోట్లోంచి ఒక రకమైనటువంటి ద్రవ పదార్థం వస్తుంది అన్నమాట. ఆ ద్రవ పదార్థంతో అది గూడు కట్టుకుంటుంది. ఆ గూడు కట్టుకుని ఏమవుతుంది? చుట్టూరు కట్టేసుకుంటుంది. అది కట్టేసుకుని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమైపోతుంది? దాని చుట్టూరు కట్టేసుకుంటుంది. దాంట్లోంచి దానికే బయటపడడానికి ఉండదు. ఆ విధంగా అది మొత్తం పూర్తిగా చిక్కుకుపోయింది. దేని వల్ల చిక్కుకుపోయింది? దాని యొక్క నోట్లోంచి వచ్చేటువంటి ఆ ద్రవ పదార్థంతో. దాన్నే తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? వాటిని చంపి సిల్క్ అంతా కూడా తీస్తారు. దాంట్లోంచి పట్టు తీస్తారు కదా, పట్టు పురుగులు అన్నమాట. సో అక్కడ ఏం మిస్ అయింది దానికి? అక్కడ ఎగ్జిట్ మిస్ అయింది దానికి, ఆ పట్టు పురుగుకి. అలాగే మనం కూడా ఏం చేస్తున్నాము? ఈ యొక్క కామ్యకర్మలు చేస్తూ ఉన్నాం మనం. నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పి ఆ పని చేయడము, ఆ వ్రతం చేయడము, ఆ పూజ చేయడం, ఈ పాపం చేయడం, అది చేయడం, ఇది చేయడం, ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ మన చుట్టూ ఎలా అయితే కనుక పట్టు పురుగు గూడు కట్టేసుకుంటుందో తన చుట్టూ, అలాగే మనం కూడా ఎక్కువ గూడు కట్టేసుకున్నాం, ఫుల్గా కట్టేసుకున్నాం. దీంట్లోంచి మనం బయటపడలేకపోతున్నాం. ఎలా బయటపడాలి అనేటువంటిది మనకి మొదటి స్కందంలో చెప్పారు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, ఎగ్జిట్ ప్లాన్. ఎలా బయటపడాలి? సో ఎగ్జిట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జిట్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రహ్లాద్ మహారాజ్కి నరసింహ భగవానుడు, అయ్యో నేను భౌతిక ప్రపంచంలో ఉండిపోయాను, నేను మళ్ళీ ఇక్కడ స్ట్రక్ అయిపోయాను నేను అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఏం చేయమంటున్నారు స్వామి అతన్ని? ప్రహ్లాద్ మహారాజే మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పారు, వాళ్ళ స్నేహితులందరికీ కూడా ఏం చెప్పారు అక్కడ? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం అని చెప్పేసి అక్కడ చెప్పారు. సో అదే విషయాన్ని మళ్ళీ ఏం చెప్తున్నారు నరసింహ భగవాన్? ప్రహ్లాద్ మహారాజు చెప్తున్నారు. ఇక్కడ ఏం చేయమంటున్నారు? నా యొక్క ఉపదేశాన్ని, కథల్ని వింటూ కూడా నా యొక్క చింతనలోనే ఆలోచిస్తూ పూర్తిగా సంలగ్నుడు అవ్వు. ఎందుకంటే అందరి హృదయాల్లో కూడా నేనే ఉన్నాను. కానీ ఇంకా అప్పుడు ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు. ఏంటది? కామ్యకర్మలని వదిలిపెట్టి నన్ను అర్చింపు. కామ్యకర్మలని వదిలిపెట్టి నన్ను అర్చింపమని చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్పారు చివరిలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచిః. సో మిగతా అన్ని కూడా వదిలిపెట్టేసే, ధర్మాలన్నీ కూడా ఏం అవసరం లేదు. ఒకే ఒక ధర్మం ఏమిటి? శరణాగతి. నాకు శరణాగతి పొందు అని చెప్తున్నారు. అదే శరణాగతి ఏమిటి? మనకి భాగవత ధర్మం కూడా అదే చెప్తుంది మనకి, భాగవతం. ఎందుకంటే భగవద్గీతలో చివరి ఇన్స్ట్రక్షన్, భాగవతంలో మళ్ళీ అదే ఇన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతుంది మనం. సో ఇక భాగవత ధర్మం ఏం చెప్తుంది మనకి? ఇక శ్రీకృష్ణ భగవానుడికి ఏ విధంగా మనం శరణాగతి పొందాలి, ఆ తర్వాత ఆయన్ని ఏ విధంగా మనం ప్రేమించాలి, అదే విషయాన్ని మనకి భాగవత ధర్మం చెప్తుంది. ఇవి చేసేటప్పుడు మనం మిగతావన్నీ కూడా చేయకూడదు. జ్ఞానకాండ, కర్మకాండ, ఆ వ్రతం చేయడం, ఆ నోములు చేయడం, ఈ పూజలు చేయడం, అవన్నీ కూడా మనం పెట్టుకోకూడదు. ఇంకా ఒకటి భక్తియుత సేవ. మనకి ఇది ఒక్కటి ఉంటే
చాలు, ఇంకా జ్ఞానకాండ అవేమి కూడా మనకేమి అవసరం లేదు. ఇక్కడ కూడా స్వామి అదే చెప్తున్నారు, కామ్య కర్మలను విడిచి నన్ను అర్చింపుము. కామ్య కర్మల్ని మాత్రం పెట్టుకోవద్దు నువ్వు. ఎందుకంటే కామ్య కర్మలు ఎందుకు పెట్టుకోవద్దు అంటున్నారు? ఆ పట్టుపురుగు గుర్తు రావాలి. కామ్య కర్మలు చేస్తే గనక మనకు వెంటనే పట్టుపురుగు ఏం చేస్తుంది, గూడు కట్టేసుకుని దాంట్లోనే అది ఏమైతుంది, చచ్చిపోతుంది, బయటికి రాలేదు, ఎగ్జిట్ లేదు, దానికి ఎగ్జిట్ ప్లాన్ లేదు. అలాగే మనం ఆల్రెడీ గూడు కట్టేసుకున్నాం, కానీ ఏం చేయాలి, భక్తి చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఆ గూడు మనకు కూడా ఉన్నటువంటి కామ్య కర్మలన్నీ కూడా భక్తి చేస్తూ ఉంటే నాశనం అయిపోతూ ఉంటాయి. భక్తి యొక్క 6 లక్షణాల్లో కూడా మనకి అదే అన్నమాట. మనకి సో కామ్య కర్మల్ని నువ్వు చెయ్యొద్దు అని చెప్పి చెప్తున్నారు. సో భక్తులు కూడా ఏం చేస్తారు అంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి సంపదలు ఐశ్వర్యాలు ఏవో వచ్చినాయి కదా అని చెప్పేసి వాటిని ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఇంద్రియ భోగం కోసం, తృప్తి కోసం వాళ్ళు ఎప్పుడు కూడా వాటిని ఉపయోగించారు. వాటిలన్నిటిని కూడా ఏం చేస్తారు, మొత్తం మళ్ళీ తీసుకెళ్లి స్వామి సేవలోనే పెడతారు. అక్కడ ఆయన పూజించుకోవడానికి, ఆయన యొక్క మహిమలను చెప్పడానికి, ఆయనకి రకరకాల భక్తులకి సేవలు చేయడానికి, ఆయనకి మందిరాలను కట్టించడానికి, ఆయన కోసం వాడేస్తారు. మళ్ళీ వాడు ఏదో మాకు ఇచ్చారు కదా అని చెప్పేసి ఏం వాడరు అన్నమాట. సో అదే మనకి చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్పారు, నరోత్తమ దాస్ ఠాకూర్ ఏం చెప్పారు, కర్మకాండ జ్ఞానకాండ ఇద్దరు కూడా విషేర భాండ, 2 కుండలు అవి, విషాల కుండలు, విష కుండలు అవన్నీ కూడా. సో వాటిని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పని ఫినిష్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, భక్తి మాత్రం చేయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు మనకి 13వ శ్లోకంలో అంటే కనుక, ఈ యొక్క బంధాల నుంచి ఏ విధంగా మనము విముక్తులు అవ్వాలనేటువంటి సీక్రెట్ మనకి ఇక్కడ నరసింహ భగవానుడు డైరెక్ట్ గా ప్రహ్లాద్ మహారాజ్కి ఆ విధంగా మన అందరికీ కూడా చెప్తున్నారు. సో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం, అదేంటో చూద్దాం. భోగేన పుణ్యం కుశలేన పాపం కలేవరం కాలజవేన హిత్వా కీర్తిం విశుద్ధాం సురలోక గీతాం పితాయ మామేష్మసి ముక్త బంధా. శశికళ మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రహ్లాద, ఈ జగత్తులో ఉన్నప్పుడు నీవు సుఖానుభూతి ద్వారా ప్రారబ్ధ పుణ్యమును వ్యయపరతవు. పుణ్యవర్తనము ద్వారా పాపకర్మను శమింపచేయుదు. బలీయమైన కాలం వలన దేహమును త్యజించినను నీ కర్మల యశస్సు సురలోకమున కీర్తింపబడును. భావబంధము నుండి పూర్తిగా విడివడిన వాడవై చివరకు నీవు నన్ను పొందగలవు, అనగా భగవద్ధామమును చేరగలవు. భాష్యం. ఏవం ప్రహ్లాద సేన సాధన సిద్ధత్వం. సేన సాధన సిద్ధత్వం నిత్య సిద్ధత్వం చ నారదాది వాంగ్నేయం అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. సాధన సిద్ధ భక్తులు నిత్య సిద్ధ భక్తులను భక్తులలో 2 తరగతుల వారు కలరు. ప్రహ్లాదుడు మిశ్రిత సిద్ధ భక్తుడు, అనగా అతడు భక్తియోగ నిర్వాణం వలన కొంత సిద్ధుడు కాగా కొంత నిత్యముగానే పూర్ణత్వమును బడిసి ఉన్నాడు. ఆ విధముగా అతడు నారదుని వంటి భక్తులతో పోల్చబడెను. పూర్వజన్మమున నారదముని దాసీపుత్రునిగా నుండెను. అందువలన భక్తియోగ నిర్వాహణంచి అతడు తదుపరి జన్మమున పూర్ణత్వమును అనగా సాధన సిద్ధి బడిసెను. అయినను భగవాన్ని ఏనాడును మరువని కారణమున అతడు నిత్య సిద్ధుడు కూడా అయి ఉన్నాడు. ఇచ్చట కుశలేన అను పదము అతి ముఖ్యమైనది. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు నేర్పుతో జీవించవలెను. మనిషి కొన్ని మార్లు పుణ్యవర్తనమును మరికొన్ని మార్లు పాపవర్తనమును కలిగి ఉండవలసి వచ్చేటి కారణమున ఈ జగత్తు ద్వంద్వ జగత్తని తెలియబడినది. అతడు పాపవర్తనమును ఘోరన్నప్పటికీ ఈ ప్రపంచమెట్లు తయారైనదనగా అడుగడుగున ప్రమాదములే గోచరించెను. పదం పదం యద్విపదాం కనుక భక్తిని చేయుచున్నప్పటికీ భక్తునికి పలువురు శత్రువులు తయారగుదురు. ప్రహ్లాదునికి ఇదే అనుభవం ఎదురైనది. చివరకు అతని తండ్రియే శత్రువుగా మారినాడు. దుఃఖము తనను అంటనట్లుగా భక్తుడు అతి నిపుణతతో సదా భగవత్ చింతనము కావింపవలెను.
పాపపుణ్యములను దక్షతతో సంభాళించుట అనగా ఇదియే. మహాభాగవతుడైన ప్రహ్లాదుడు జీవన్ముక్తుడే, అనగా ఈ దేహమునందు ఉన్నప్పుడే ముక్తుడైనట్టివాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఇక్కడ మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సో ఇదే విషయాన్ని మనకి ఇంతకు ముందు కూడాను చెప్పారనమాట. సో ధర్మరాజు విషయాల్లో కూడా. సో వాళ్ళకు ఉన్నటువంటి ప్రారబ్ధ పుణ్యం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు. అలాగే నువ్వు కూడా ప్రారబ్ధ పుణ్యాన్ని ఖర్చు పెట్టేసేయి. ఆ తర్వాత పుణ్యవర్తనం ద్వారా పాపకర్మని నువ్వు శమింప చేయగలుగుతావు. సో తర్వాత ఏమవుతుంది? కాలం వలన నువ్వు శరీరాన్ని వదిలిపెడతావు, కానీ నువ్వు చేసినటువంటి పనుల వలన నీ యొక్క కీర్తి మొత్తము సురలోకాల్లో, దేవతా లోకాల్లో కూడా కీర్తించబడుతుంది. అటువంటి గొప్ప యశస్సుని నువ్వు పొందుతావు. సో భవబంధాల నుంచి పూర్తిగా విముక్తుడైన తర్వాత నా దగ్గరకు వచ్చేసి నన్ను భగవద్ధామానికి చేరగలవు. సో స్వామి ఇక్కడ డిక్లేర్ చేసేసారు, నా దగ్గరికి వచ్చేస్తావు నువ్వు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత. ఎప్పుడు వన్ మన్వంతర కాలం వరకు ఉన్నంత వరకు అన్నమాట. సో ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు. ఏంటి? ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా మనకి ప్రహ్లాదుడు ప్రార్థించినప్పుడు నన్ను మీరు ఇక్కడికి యొక్క సేవ ఎలా చేయాలి అని చెప్పి చూపించడానికి నన్ను రప్పించారు మీరు అని చెప్పి అక్కడ ఆయన ఒక హింట్ ఇచ్చారు. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తోంది అనమాట. ఏం చెప్తున్నారంటే కనుక ప్రహ్లాద్ మహారాజు మిశ్రిత సిద్ధ భక్తుడు అనమాట. ఏమిటిది మిశ్రిత సిద్ధ భక్తుడు అని అంటే కనుక, సో సిద్ధ భక్తుడు అని అంటే కనుక, సిద్ధ సాధక అని అంటే కనుక ఈ యొక్క భక్తి యోగం చేయడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? సిద్ధిని పొందుతారు అన్నమాట. సిద్ధి పొందడం అని అంటే కనుక భక్తిని చేయడం మూలంగా వాళ్ళు పెర్ఫెక్షన్, పరిపూర్ణత్వాన్ని పొందుతారన్నమాట. సో కొంతమంది నిత్య సిద్ధ భక్తులు అని అంటే కనుక వాళ్ళు వైకుంఠం నుంచే వస్తారు, స్వామితో పాటు వస్తారు, లీలలు చేస్తారు, లీలలు చేసిన తర్వాత మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఏమిటి? ఎటర్నల్లీ పర్ఫెక్ట్ అన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు నంద మహారాజు, ఆ తర్వాత యశోద, ఆ తర్వాత గోపికలు, ఆయనతో పాటు ఉన్నటువంటి పరివార జనము, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, కృష్ణుడి యొక్క ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా నిత్య సిద్ధులు అన్నమాట. సో వాళ్ళందరూ కూడా స్వామితో పాటు వస్తారు, వచ్చి ఇక్కడ లీలలు చేస్తారు, లీలలు చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. కొంతమంది సాధన సిద్ధులు అని అంటే కనుక వాళ్ళేమవుతారు అని అంటే కనుక వాళ్ళకి ముక్తి వచ్చేసింది, ఇంకా లిబరేషన్ వచ్చేసింది. కానీ ఏంటంటే కనుక వైకుంఠానికి వెళ్ళడానికి ముందు ఇక్కడ కొంచెం అప్రెంటిస్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఎలా అయితే కనుక డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత ఒక 1 year వాళ్ళు అప్రెంటిస్ ట్రైనింగ్ చేయాలి. హాస్పిటల్స్ లో కానీ ఎక్కడో చోట కంపల్సరీ వాళ్ళకి అప్రెంటిస్ ట్రైనింగ్ అన్నమాట. అలాగే వీళ్ళని కొంతమంది ఏంటంటే ఈ విధంగా పెర్ఫెక్షన్ తెచ్చుకుని లిబరేషన్ తెచ్చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమందిని ఏం చేస్తారు? ఆ ట్రైనింగ్ కోసం అని ఏం చేస్తారు? మిక్స్ చేస్తారనమాట. ఈ నిత్య సిద్ధ భక్తుల్ని కొంతమంది, సాధన సిద్ధ భక్తులు కొంతమంది. సో వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు? ఇక్కడ లీలలు చేసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని వాళ్ళలో ఏమైనా సరే ఇంకా కొంచెం చిన్నవి ఏమైనా పెర్ఫెక్షన్స్, ఇంపెర్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా పోగొట్టుతారనమాట. సో వీళ్ళెవరు? నిత్య సిద్ధ, సాధన సిద్ధ భక్తులు అన్నమాట. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు, అదే విధంగా ఈ యొక్క నారదముని, వీళ్ళేంటి? మిశ్రిత సిద్ధ భక్తులు అన్నమాట. వీళ్ళు మిశ్రిత సిద్ధ భక్తులు అని అంటే కనుక వీళ్ళేంటి? భక్తి యోగ నిర్వహణ వల్ల కొంత వీళ్ళకి పరిపూర్ణత్వం వచ్చింది, ఆ తర్వాత కొంత నిత్యంగానే వాళ్ళు పూర్ణత్వాన్ని కలిగి ఉన్నారన్నమాట. సో ఎందుకంటే కనుక ఇక్కడ నారదముని చూస్తే కనుక అంతకుముందు ఆయన దాసీపుత్రుడి కింద ఉన్నారు. ఆయన దాసీపుత్రుడి కింద ఉన్నప్పుడు ఆయనకి అంతకుముందు సాధన చేశారు. సాధన చేసిన తర్వాత మరుసటి జన్మలో ఏమైంది? దానికి పూర్ణత్వం వచ్చేసింది. సో నారదముని యొక్క శరీరము ఆయన భౌతిక ప్రపంచంలోనే ఉన్నా సరే ఆయన యొక్క శరీరం ఏమిటి? ట్రాన్సెండెంటల్. ఆయన శరీరం పూర్తిగా ఆధ్యాత్మికం అన్నమాట, నారదముని యొక్క శరీరం అన్నమాట. సో అలాగే ప్రహ్లాద్ మహారాజు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు జీవన్ముక్తుడివి, నువ్వు భౌతిక శరీరంలోనే ఉన్నావు ఇప్పుడు, కానీ ఏంటంటే కనుక ఆ శరీరంలోనే నీకు లిబరేషన్ వచ్చేసింది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలి అని అంటే కనుక ఈ విధంగా చేయడం మూలంగా నన్ను పొందుతావు నువ్వు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇంకోటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్తున్నారు అని అంటే కనుక నువ్వొక్కడవే బంధ విముక్తుడు అవడం కాదు, నిన్నెవరైతే కనుక గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు కూడా బంధ విముక్తులు అయిపోతారని చెప్తున్నారు. చూడండి, బంపర్ ఆఫర్.
చదివేంటో చూద్దాం. యయేతత్కీరయేన్మహం త్వయా గీతమిదం నరా వాంఛమాంఛ స్మరాన్ కాలే కర్మబంధాత్ ప్రముచ్యతే. లక్ష్మీజీ మాతాజీ మీరు అనువాదం భాషించడానికి. హరే కృష్ణ ప్రభు. నీ చరితమును నా చరితమును కూడా స్మరించుచు నీవు కావించిన స్తోత్రమును కీర్తించిడి నరుడు కాలక్రమమున కర్మఫలము నుండి విడివడగలడు. భాష్యము. ప్రహ్లాద చరితమును మరియు దాని సంబంధమున నృసింహ భగవాని చరితమును కీర్తించడివాడు వినడివాడు క్రమముగా కర్మబంధము నుండి బయటపడగలడని ఇచ్చట చెప్పబడినది. ఈ సందర్భమున గూర్చి భగవద్గీత 2.15 2.56 యందు తెలుపబడినది. యం హిన వ్యదయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ మానవ శ్రేష్ఠుడా అర్జున, సుఖదుఖములచే కలతనందక ఆ రెండింటి అందును ధీరుడై నిలిచివాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై ఉన్నాడు. దుఃఖేష్వనుద్విగ్మనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునురిచ్యతే. త్రివిధ తాపములందును చలించని మనస్సు కలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, రాగము భయము క్రోధముల నుండి విడివడి వాడును అవు మనుజుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. భక్తుడైన వాడు విపరీత పరిస్థితులందు దుఃఖింపరాదు. భౌతిక సంపత్తులు కలిగినప్పుడు అమిత సంతోషమును ప్రకటింపరాదు. భౌతిక జీవితమును దక్షతతో సంభాళించడి పద్ధతి ఇదియే. అది ఎట్లు నిర్వహించవలనో ఎరిగి ఉన్నందుననే భక్తుడు జీవన్ముక్తుడని పిలువబడును. దీనిని గూర్చి రూపగోస్వామి భక్తి రసామృత సింధు అను గ్రంథమున ఇట్లు వివరించిరి. ఈహాయస్య హారేర్దాస్యే కర్మణా మనసాగిరా నిఖిలా స్వప్యవస్థాసు జీవన్ముక్తస్స ఉచ్యతే. దేహము మనస్సు బుద్ధి వాక్కులతో కృష్ణ భక్తి భావన యందే అనగా కృష్ణ సేవ యందే పనిచేయువాడు నానా రకములగు లౌకిక కర్మలలో నెలకొనినప్పటికీ జీవన్ముక్తుడని పిలువబడును. నిరంతరము భక్తిలో నెలకొనిన కారణమున జీవితమునందలి ఏ దశయందైనను భక్తుడు భవబంధ విముక్తుడే అయ్యుండును. భక్తి పునాతి మన్నిష్ట స్వపాకానపి సంభవాత్. చండాలుర వంశమును జన్మించిన వాడైనను భక్తిలో నెలకొనినచో పవిత్రుడగును. భాగవతము 11.14.21. ప్రహ్లాదుని పవిత్ర జీవనమును కర్మలను కీర్తించువాడు కర్మఫలము నుండి బయటపడగలడని సమర్థించుచు శ్రీల రూపగోస్వామి శ్లోకమును ఉదహరించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ కి నృసింహ భగవానుడు చెప్తున్నారు అనమాట. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎవరికి అంటే కనుక మన కోసం ఇది. ఈ శ్లోకం మనందరి కోసం అన్నమాట. అప్లికేషన్ సో ఏమిటి? నీ చరితమును అంటే ప్రహ్లాదుని యొక్క చరితమును, నా చరితమును, ఈ యొక్క నృసింహ భగవాన్ యొక్క చరితమును ఎవరైతే కనుక స్మరిస్తూ ఉంటారో ఆ తర్వాత నువ్వు ఏవైతే కనుక ప్రార్థనలు చేశావో వాటిని అన్నిటిని కూడా కీర్తిస్తూ ఉంటారో వాళ్ళు ఏమవుతారంట? మెల్లమెల్లగా కాలక్రమంలో కర్మ ఫలముల నుండి విడిపడగలడు. ఇప్పుడే మనం చెప్పుకున్న ఎగ్జిట్ ప్లాన్ గురించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఎలా అయితే కనుక పట్టె పురుగు ఆ యొక్క మొత్తం ఆ గూడులో చిక్కుకుపోతుంది, అలాగే మనం అందరం కూడా చిక్కుకుపోయాం. మనకు కనపడట్లేదు అంతే. ఎంత పెద్ద గూడు ఉందో మనకు తెలీదు. సో అందుకే స్వామి ఏం చెప్తున్నారు, మరి ఎలా బయటపడాలి అని అంటే కనుక మనము యొక్క ప్రహ్లాద చరితాన్ని మనం ఎప్పుడు కూడా చదువుతూ కీర్తన చేస్తూ ఉంటే కనుక, ఆయన చేసినటువంటి స్తోత్రాలను కీర్తన చేస్తే కనుక కాలక్రమంలో కర్మ ఫలాల నుంచి విడిపడగలుగుతాడు అని చెప్తున్నారు. చైతన్య మహాప్రభు కూడాను ఆయన ధ్రువ చరితము ప్రహ్లాద చరితము ఈ రెండు కూడాను తోటా గోపీనాథ్ అక్కడ కూర్చుని పూరిలోను సో గదాధర్ పండిత్ ఆ తర్వాత గదాధర్ పండిత్ చదువుతూ ఉండేవారు, చైతన్య మహాప్రభు వింటూ ఉండేవారు. ప్రతిరోజు కూడా చదువుతూ ఉండేవాడు అన్నమాట. కొన్నాళ్ళకి ఎవరో భక్తులు వచ్చి నాకు భాగవతం కాపీ కావాలి అని చెప్పేసి గదాధర్ పండిత్ దగ్గరికి వస్తారు. నాకు ఇవ్వండి, భాగవతం నేర్చుకోవాలని అంటారు. అంటే ముందు కాపీ తెచ్చుకోండి అంటే కనుక మరి నా దగ్గర మీ దగ్గర ఉండేది కదా మరి చైతన్య మహాప్రభు మీరు చదువుకునే వాళ్ళు అంటే కనుక అది ఎక్కడుంది? సో అది చదువుతూ ఉంటే కనుక మేమిద్దరం బాగా కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళం. కన్నీళ్ళతోటి మొత్తం అదంతా కూడా పోయింది, తడిసిపోయి పాడైపోయింది, ఇప్పుడు లేదు భాగవతం అని చెప్పని అన్నారని. సో అలాగా చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా ధ్రువ చరితము
ప్రహ్లాద చరితం ఈ రెండు కూడా రెగ్యులర్ గా చదివేవాడు అన్నమాట. సో అదే విషయాన్ని ఇక్కడ నరసింహ భగవానుడు కూడా చెప్తున్నారు. ఎవరైతే కనుక ప్రహ్లాద చరితము అదే విధంగా నరసింహ చరితాన్ని కలిపి ఎవరైతే కనుక స్మరిస్తూ ఉంటారో, స్తోత్రం చేస్తూ ఉంటారో, కాలక్రమంలో వాళ్ళు మొత్తం కర్మ ఫలాలు నుంచి వాళ్ళు బయటపడతారు. అంటే ఎగ్జిట్ క్రియేట్ అయిపోతుంది మీకు మెల్లమెల్లగా. ఈ ఎగ్జిట్ డోర్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ జీవన్ముక్తుడు అంటే కనుక ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ శ్లోకాల్లో చెప్తున్నారు అన్నమాట. సుఖ దుఃఖాల్లో కలత చెందకుండా రెండింటిలో కూడా ధైర్యంగా ఉండేటువంటి వాడు ముక్తికి అర్హుడు అవుతాడు అని చెప్పి చెప్తున్నారు. సో తర్వాత త్రివిధ తాపాల నుంచి చలించని మనసు గలవాడు, సుఖం కలిగినప్పుడు ఉప్పొంగని వాడు, రాగ భయం క్రోధం నుంచి విడివడిన వాడు, స్థిరమైన మనస్సు గలవాడిని ముని అని చెప్పి చెప్తారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఇంకా మనకి భక్తి రసామృత సింధులో అయితే కనుక ఇంకా భక్తి గురించి ఏదైనా సరే అల్టిమేట్ పుస్తకం ఏది అని అంటే కనుక భక్తి రసామృత. దానికి మించినటువంటి పుస్తకం భక్తి గురించి ఇంకెక్కడా లేదు. అదే హైయెస్ట్ బుక్. ఇంకా ఎవరికి లేదు ఛాన్స్. ఓన్లీ మనకి మాత్రమే భక్తి రసామృత సింధు చదువుకునే అదృష్టం ఉందన్నమాట. సో దేహము, మనసు, బుద్ధి, వాక్తులతో కృష్ణ భక్తి భావన యందే పనిచేయువాడు నానా రకములగు లౌకిక కర్మలలో నెలకొనినప్పటికీ జీవన్ముక్తుడని పిలువబడును. అంటే 24 గంటలు కూడా మనం కృష్ణుడి కోసమే పని చేస్తూ ఉంటే కనుక మనకి దేహాన్ని, మనసుని, బుద్ధిని, మాటలను అన్నిటినీ కూడా కృష్ణుడి యొక్క సేవలోనూ ఉంచగలిగితే కనుక మనం భౌతిక ప్రపంచంలో ఎన్ని పనులు చేసినా సరే మనము జీవన్ముక్తులు అని చెప్పి పిలువబడతాము అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ప్రహ్లాద మహారాజు ప్రార్థిస్తారనమాట. ఎవరి గురించి ప్రార్థిస్తారు? హిరణ్యకశిపుడి గురించి ప్రార్థిస్తారు. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీ ప్రహ్లాదం వాచ వరం వరయే తత్తా వరదేశాన్మహేశ్వర యదనిందత్ పితా మే త్వామా విద్వాంస్తేజ ఐశ్వరం విద్దామర్షాసయా సాక్షాత్ సర్వలోకా గురుం ప్రభుం భ్రాతృహేతే మృషా దృష్టే త్వద్భక్తే మయి చాఘవన్ తస్మాత్ పితా మే పూయేత దురంతాదుస్తరాధగాత్ పూతస్థే పాణ్య సందృష్టా తదా కృపణ వత్సల. లక్ష్మీనాగేశ్వరి మాతాజీ అనువాదం భాషించున్నాను. హరే కృష్ణ ప్రభు. భక్త ప్రహ్లాదుడు పలికెను, దేవదేవ నీవు పతితాత్ముల ఎడ కరుణ కలవాడు కనుక ఒక వరమును నిన్నడిగెదను. మరణ సమయమున నా తండ్రి నీ కృపా దృష్టి సోకినందున పవిత్రుడైన వాడని నేను ఎరుగుదను. కానీ నీ తేజస్సును సర్వాధిపత్యమును తెలుసుకొనక నిన్ను అతడు తన సోదర హంతకునిగా భావించి అనవసరముగా నీపై క్రోధమును పూనెను. అందువలన అతడు సర్వలోక గురుడగు నిన్ను దూషించి నీ భక్తుడైన నా ఎడ ఎంతో పాపమునర్చినాడు. అతని పాపములను నీవు క్షమింతువు గాక. భాష. నరసింహ భగవానుడు తన తొడలపై హిరణ్యకశిపుని వేసుకుని దృష్టి సారించినంతనే ఆ దానవుడు పవిత్రుడయ్యాను. అయినప్పటికీ తన నిర్హేతుక కరుణచే అతడు పవిత్రుడైన వాడని భగవానుని నోటి నుండి స్వయముగా వినవలనని ప్రహ్లాదుడు కోరుకొనెను. తన తండ్రి కొరకే ప్రహ్లాదుడు ఈ విధముగా స్తుతించి ఉండెను. తండ్రి ఎన్ని కష్టములకు గురి చేసినప్పటికీ వైష్ణవుడైన పుత్రునిగా అతడు తండ్రి ప్రేమను మరవలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ప్రహ్లాదుడు ఏమడుగుతున్నారు? నా యొక్క తండ్రి మీ పట్ల ఎంతో పాపాలు చేశారు, మీ పట్ల ఎంతో అన్యాయాలు చేశారు, మిమ్మల్ని ఎంతో క్రోధం పూనారు, కాబట్టి ఆయన మీకు చాలా అపరాధాలు చేశారు, కాబట్టి మీరు అతన్ని క్షమించి వదిలిపెట్టండి. నాకు తెలుసు మీ యొక్క దృష్టి సోకినందువలన ఆయన పవిత్రుడైపోయాడని తెలుసు, అయినా సరే ఆయన పాపాలని దయచేసి క్షమించండి అని చెప్పి కోరుతున్నారు అన్నమాట. సో స్వామి ఎంత ట్రాన్సెండెంటల్ అంటే గనక ఆయన దృష్టి సోకితే చాలన్నమాట. సో మనం చూసాం ప్రహ్లాదుడి యొక్క తల మీద చేయి పెడతారు నరసింహదేవ మీద చేయి పెట్టిన వెంటనే మొత్తం ఆయనకి స్పిరిచువల్ సిమ్టమ్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. మొత్తం అంతా కూడా ఒళ్ళు జలధరించడము, అష్టసాత్విక వికారాలన్నీ కూడా వచ్చేస్తాయి ప్రహ్లాద్ మహారాజ్. జస్ట్ ధ్రువ మహారాజ్కి తల మీద శంఖం పెడితేనే మొత్తం ఆయనకి వేదాల సారం, జ్ఞానం, భక్తి అన్ని కూడా మొత్తం అంతా కూడా వచ్చేస్తాయి ఆయన. అలాంటిది మరి హిరణ్యకశిపుని ఆయన ఏం చేశారు? ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆయన యొక్క గుండెల్ని చీల్చారు ఆయన పట్టుకుని.
నా 2 చేతులతో కాళ్ళు చేతులు పట్టుకుని ఆపరేషన్ అన్నమాట, స్పిరిచువల్ సర్జరీ జరిగింది. ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆయన అంత కట్ చేశారు. సో మరి ఆయనతోటి అంతసేపు ఒళ్ళో ఉన్నాడు ఆయన, ఎవరో హిరణ్యకశిపుడు. మరి ఆయన పవిత్రుడు అయిపోడా? సారీ, హిరణ్యకశిపుడు పవిత్రుడు అయిపోడా? అయిపోతాడు. ఆయన దృష్టి కూడా సారించారు. అయినా సరే ఏంటంటే కనుక ప్రహ్లాద్ మహారాజు సో నరసింహ భగవానుడి దగ్గర నుంచి వినాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా అడిగారు. ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం, అన్ని కష్టాలు పెట్టినా సరే తండ్రి పట్ల ఎంతో ప్రేమతోటి, గొప్ప వైష్ణవుడు కాబట్టి తండ్రి ప్రేమ ఆయన మర్చిపోలేదన్నమాట. అప్పుడు స్వామి మాట్లాడతారు మనకి 18వ శ్లోకంలో, త్రిసప్తభి పితా పూత పితృభి సహ తేనఘా యత్స్యాదోస్యా కులే జాతో భవాన్ వై కుల పావనః. వాసవి మాతాజీ అనువాదం భాషించకండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. భగవానుడు పలికెను అనగా, సాధు పురుష 21 తరముల పితరులతో పాటు నీ తండ్రి కూడా పవిత్రుడైన వాడు. నీవు జన్మించుట వలన వంశమంతయు పావనమైనది. భాష్యము. త్రిహి సప్తభిహి అనగా 7ను 3తో గుణకారం చేయుట అని అర్థము. తన వంశం నందు మనుజుడు 4 లేదా 5 తరముల వరకు లెక్క పెట్టగలడు. కానీ భగవానుడు 21 పితరులను పేర్కొన్నందున ఆ వరము ఇతర వంశములకు కూడా విస్తరించినట్లు తెలియగలదు. ప్రస్తుత వంశంలో జన్మించుటకు ముందు జీవుడు ఇతర వంశములలో జన్మించి ఉండవచ్చును. కనుక కుటుంబంలో వైష్ణవుడు జన్మించినప్పుడు ఆ ఒక్క కుటుంబమే కాకుండా అతని పూర్వజన్మలలోని కుటుంబంలో కూడా పాలన పొందగలవు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చూడండి, మనం ఇప్పుడు తీసుకున్నటువంటి జన్మలోనే కాదు, ఇంతకు ముందు జన్మలో ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా 7 generations వాళ్ళు కూడా డెలివరీ అయిపోతారు. సో చదివేటప్పుడు నేను అదే ఆలోచిస్తున్నాను అనమాట. సో ప్రహ్లాద్ మహారాజ్ ముందు ఎవరున్నారు? మళ్ళీ ఆయన దితి గర్భాన్ని పుట్టారు, అంటే కశ్యపుడికి ముందు ఇంకొక జనరేషన్, ఆయనకు ముందు మళ్ళీ బ్రహ్మగారు ఉన్నారు. మరి 7 generations 21 generations ఎక్కడ వచ్చినాయి అని నేను ఆలోచిస్తుంటే ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది. సో అంతకు ముందు జన్మలో ఉన్నటువంటి తరాల్లో వాళ్ళు కూడా ఈ జన్మలోనే కాదు, అంత గ్రేట్ అన్నమాట. ఒక వైష్ణవుడు వచ్చారంటే కనుక ఆ వైష్ణవుడి మీద ప్రేమతోటి స్వామి ఏం చేస్తారంటే కనుక మొత్తం ఆ తరాలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ 21 తరాలు వారిని జనరేషన్స్ వాళ్ళందరినీ కూడా ఆయన ఉద్ధరించేస్తారనమాట. యత్ర యత్ర చ మద్భక్త ప్రశాంత సమదర్శినః సాధవా సముదాచారేస్తే పూయంతే పీకీకటః. విజయలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ప్రశాంతులు, సమదర్శులు, సదాచారులు, సద్గుణ సుశోభితులు అయిన భక్తులు ఎచ్చటనుందురో ఆ స్థలము, అచ్చటనున్న వంశములు నిందనీయములైనను పునీతములు కాగలవు. భాష్యము. మహాభాగవతులు ఎచ్చటనున్నను వారు వారి వంశములే కాక సమస్త దేశము పవిత్రము కాగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి గుర్తు చేసుకుంటే కనుక యమ భటులకి కూడాను ఏం చెప్తారు? యమధర్మరాజు చెప్తారు ఆయన ఎటువంటి వాళ్ళని నా దగ్గరికి తీసుకురమ్మని చెప్తారు. అందులో ఒక ముఖ్య విషయం ఉంది. సో రకరకాల కండిషన్స్ చెప్తారు. ఎవరైతే కనుక ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఫ్యామిలీ రిలేషన్స్ లో పడిపోయి ఉంటారు, సంసార బంధాల గృహం ఏది కింద అయిపోయి ఉన్నారు, ఎవరైతే కనుక ఆ విధంగా ఉన్నారు, ఎవరైతే కనుక భగవంతుడికి నమస్కరించారో, ఎవరైతే కనుక భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోరో, ఎవరైతే కనుక భగవంతుడికి సేవ చెయ్యరో, ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత అక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్తారండి. ఎవరైతే కనుక పరమహంసలకి సేవ చెయ్యరో అని చెప్పారు. వాళ్ళ యొక్క సాంగత్యాన్ని ఎవరైతే కనుక తీసుకోరో అని చెప్పి అక్కడ ఒక కండిషన్ పెట్టారు. ఎవరైనా సరే పరమహంస సాంగత్యాన్ని తీసుకుంటే కనుక వాళ్ళ దగ్గరికి యమభటులు రారు. అదే విషయాన్ని ఇక్కడ మనకి మళ్ళీ నరసింహ భగవానుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? మహాభాగవతులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ వంశాలే కాకుండా మొత్తం ఆ యొక్క దేశం అంతా కూడా పవిత్రం అయిపోతుంది.
ఒక్క మహాభాగవతుడి యొక్క గొప్పతనం. వాళ్ళు ఎక్కడ ఉంటే కనుక ఆ యొక్క స్థలము, వాళ్ళకు ఉన్నటువంటి వంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతకు ముందు నిందనీయాలైనా సరే, వాళ్ళు కనుక మహాభాగవతుడు అంటే కనుక డెలివర్ ఎవరైతే ముక్తిని పొందుతారో వాళ్ళ గురించి అన్నమాట. ఆ ప్లేసెస్ అన్ని కూడా అయిపోతాయి పర్ఫెక్ట్. ఆ తర్వాత మొత్తం వాళ్ళకి 21 జనరేషన్స్ వాళ్ళందరూ కూడా డెలివర్ అయిపోతారు. సర్వాత్మనా నహింసంతి భూతగ్రామేషు కించన ఉచ్చావచేషు దైత్యేంద్ర మద్భావవిఘత స్పృహ. భవానీ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దైత్యరాజ ప్రహ్లాద, భక్తియుత సేవ యందు అనురక్తుడైన కారణమున నా భక్తుడు ఉచ్చనీచ జీవుల నడుమ భేదభావను చూపడు. అన్ని విధముల అతడు ఎవ్వరి ఎడను ఈర్ష్యను కలిగి ఉండడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. భవంతి పురుషాలోకే మద్భక్తాస్యామనువ్రత భవాన్ మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపధృక్. శాంతి మాతాజీ చదవండి వాదం భాష్యం. సుభారత్న మాత చదవండి. హరే కృష్ణ. నిన్ను ఆదర్శముగా తీసుకొనిడి వారు సహజంగానే నా విశుద్ధ భక్తులను అగుదురు. నీవు నా భక్తులలో శ్రేష్ఠుడు. ఇతరులు నిన్నే తప్పక అనుసరింపవలసి ఉన్నది. భాష్యము. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు స్కంద పురాణం నుండి ఈ క్రింది శ్లోకమును ఉదాహరించిరి. వృత్తేథు తత్పాక దేవాన్ నారదాది తదైవచ స ప్రహ్లాదాదుత్తమ కోను విష్ణు భక్తౌ జగత్పతియే. దేవదేవుని భక్తులు పలువురు కలరు. వారందరూ శ్రీమద్ భాగవతం 6.3.20 నందు పేర్కొనబడిరి. స్వయామూర్భ నారద శంభు కుమార కపిలో మమః ప్రహ్లాద జనకో భీష్మో బలిర్వైయాస కీర్వయం. బ్రహ్మనారదుడు, శివుడు, కపిలుడు, మనువు మున్నగు 12 మహాజనులలో ప్రహ్లాదుడు శ్రేష్ఠుడని తెలుపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే కనుక నిన్ను ఆదర్శంగా తీసుకుని నీ యొక్క అడుగు జాడల్లో ఎవరైతే కనుక నడుస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా న్యాచురల్ గానే వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? విశుద్ధ భక్తులు అయిపోతారు. భక్తులందరిలో కూడా నువ్వు శ్రేష్ఠుడవు, అందరూ కూడా నిన్నే అనుసరించాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో మనకి యొక్క శ్లోకం ఇక్కడ చెప్పారు. ఎప్పుడైతే కనుక యమదూతలు వెళ్ళి యమధర్మరాజుని చాలా కోపంగా అడుగుతారు, మీరైనా అథారిటీ, ఇంకెవరైనా ఉన్నారా చెప్పండి భౌతిక ప్రపంచంలోనూ, మీరు చెప్పిందే రాజ్యమా, లేకపోతే అసలు ఈ కర్మలన్నీ కూడాను చేస్తే వాటికి ఫలితాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి చాలా కోపంగా అడిగినప్పుడు వాళ్ళందరినీ కూడా సమాధాన పరుస్తూ చెప్తారనమాట. మొత్తము 12 మంది మహాజనులు, గొప్ప భక్తులు ఉన్నారు. వాళ్ళకి మాత్రమే ఈ యొక్క భాగవత ధర్మం గురించి తెలుసు. అటువంటి గొప్ప భక్తులు ఎవరు అని అంటే కనుక 12 మంది యొక్క లిస్ట్ చెప్పారనమాట. మహాజనులు అనమాట వాళ్ళందరూ. సో దే ఆర్ ద బెస్ట్ ఆఫ్ ద డివోటీస్ అన్నమాట. సో అందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ యొక్క అడుగు జాడల్లో నడవాలన్నమాట. స్వయంభూర్ నారద శంభో. స్వయంభూ అంటే కనుక బ్రహ్మదేవుడు, నారదుడు, శంభు అంటే కనుక లార్డ్ శివ. కుమారో కపిలో మన్హు. కుమార అంటే కనుక 4 కుమారులు. ఆ తర్వాత కపిలముని మనం చెప్పుకున్నాం ఆయన గురించి. కపిల సన్ ఆఫ్ దేవహూతి. కపిలో మన్హు. మనుహు అంటే కనుక ఇక్కడ ఎవరు? స్వయంభూ మను. కుమారో కపిలో మన్హు. ప్రహ్లాదో జనకో భీష్మో. ప్రహ్లాద్ మహారాజు, జనక మహారాజు, రామచంద్రుల వారి మామగారు, అదేవిధంగా భీష్ముడు, ఆయన గురించి మొదటి స్కందంలో మనం చదువుకున్నాము. ఆ తర్వాత బలిర్వైయాసకి వయం. బలి అంటే కనుక బలి మహారాజు. ఎవరు ఆయన? ప్రహ్లాద్ మహారాజు యొక్క మనవడు అనమాట ఆయన. సో తర్వాత మనకు వస్తుంది ఆయన గురించి. నెక్స్ట్ వచ్చేది మళ్ళీ బలి మహారాజు గురించి వస్తుంది మళ్ళీ మనకి. సో ఆ తర్వాత బలిర్ వయాసకి. వయాసకి అంటే కనుక ఎవరు? వ్యాసదేవుని యొక్క కుమారుడు. ఎవరు వ్యాసదేవుని యొక్క కుమారుడు? సుఖదేవ గోస్వామి. ఆ తర్వాత వయం. వయం అంటే కనుక నేను, అంటే యమధర్మరాజు చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఎవరు? 12 మంది మహాజనులు.
వాళ్ళకి మాత్రమే అసలు భాగవత ధర్మం అంటే ఏమిటి, దానిలో ఉన్న సూక్ష్మాలు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి మాత్రమే తెలుసు. దే ఆర్ ద బెస్ట్ ఆఫ్ ద డివోటీస్. సో వాళ్ళు రోల్ మోడల్స్ అన్నమాట. వాళ్ళ 12 మంది యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. అదే విషయాన్ని ఇక్కడ మనకి నరసింహ భగవానుడు కూడా చెప్తున్నారు. నిన్ను ఆదర్శంగా తీసుకునేటువంటి వాళ్ళు విశుద్ధ భక్తులు అవుతారు. భక్తులందరిలో కూడా నువ్వే శ్రేష్ఠుడవి. నిన్ను తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అనుసరించాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్తున్నారు? నారదముని యుధిష్ఠిర్ మహారాజుకి చెప్తున్నారు. అవునా కదా? ఇదంతా కూడా జరుగుతుంది. నారదముని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా యుధిష్ఠిర్ మహారాజుకి ఇవన్నీ కూడా. బ్యాక్గ్రౌండ్ అవును పాస్ట్ సార్. టైం నడుస్తుంది. సో అంటే వాళ్ళ గురువు గారు శిష్యుడి గురించి చెప్పుకుంటున్నారు. నా శిష్యుడు చూసావా, ప్రహ్లాదుడు అంత గొప్పవాడని ఎంత ఆనందంగా చెప్పుకుంటున్నారు. చూడండి ఎలా అయితే కనుక తల్లిదండ్రులు చెప్పుకుంటారు కదా వాళ్ళ పిల్లల గురించి, మా అబ్బాయి ఇలాగా మా అబ్బాయి ఇలాగా అని చెప్పేసి, అలాగా గురువు కూడా ఏం చేస్తున్నాడు, ఆయన నారదముని నాకంటే కూడా నా శిష్యుడు ఇంకా గొప్పవాడు అని చెప్పేసి చాలా ఆనందంగా ఆయన చెప్పుకుంటున్నారు అన్నమాట. అటువంటి గొప్ప భక్తుడు ప్రహ్లాద్ మహారాజ్ అన్నమాట. ఇంకా మనం కంటిన్యూ చేద్దాము మన యొక్క డిస్కషన్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ఇక్కడ 9వ శ్లోకంలో అచింత్య భేద తత్వము అన్నది ఒకటండి, భిన్నత్వము ఏకత్వము అని ఒక లైన్ వచ్చింది. అది కొంచెం వివరంగా చెప్పగలుగుతారండి? అంటే అర్థం అన్నట్టుగా ఉందండి, ఇందాక చెప్పారు మీరు. సో అచింత్య భేద తత్వం అంటే కనుక సైమల్టేనియస్ వన్నెస్ అండ్ డిఫరెన్స్ అన్ని. సో మనం ఏంటంటే గనక భగవంతుడితోటి సమానముగా ఆయన యొక్క లక్షణాల్లో సమానంగా ఉంటాం. కానీ బట్ క్వాంటిటీ అంటే కనుక పరిమాణంలో ఆయన కంటే చాలా తక్కువగా ఉంటాం. ఆయన విశ్వాత్మ, మనము అణు ఆత్మ. ఆయన పరమ విభూతి, మనం చిన్న విభూతి అన్నమాట. ఎలా అయితే కనుక సముద్రపు నీళ్లు ఉన్నాయనుకోండి, ఒక ఎగ్జాంపుల్, సముద్రంలోకి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చాం అనుకోండి, సముద్రంలో ఉన్న నీళ్లలో ఏదైతే కెమికల్ కంపోజిషన్ ఉంటుందో ఆ గ్లాస్ లో కూడా అదే కెమికల్ కంపోజిషన్ ఉంది. రెండు కూడా ఈక్వల్. ఆ రకంగా చూస్తే రెండు ఈక్వల్. బట్ క్వాంటిటీలో మన దగ్గర ఉన్నదంతా గ్లాస్ నీళ్లు, అక్కడ సముద్ర నీళ్లు. తేడా ఉంది కదా దానికి దీనికిను, ఎంతో తేడా ఉంది. సో కాబట్టి అచింత్య భేద తత్వం అంటే ఒకేసారి సమానంగా ఉండడము, అదే సమయంలో తేడా కూడా ఉండడం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. అదే మొన్న పరమహంస అంటే చెప్పండి.